తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు యావత్ ప్రపంచం మెచ్చినటువంటి బాహుబలి టీమ్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ ప్రొడ్యూసర్ శోభు గారు అండ్ ప్రసాద్ గారు, ప్రభాస్, రాణా అండ్ తమన్నా. కృష్ణరాజు గారు మొమెంటోని ప్రెజెంట్ చేస్తారు. మూవీ ఆఫ్ ద ఇయర్ బాహుబలి అవార్డుని శోభు గారికి అండ్ ప్రసాద్ గారికి ప్రెజెంట్ చేస్తున్నారు. చెక్కు చెదరని చిరునవ్వుకి చిరునామా శోభు గారు అండ్ ప్రసాద్ గారు. కృష్ణరాజు గారు ప్రెజెంటింగ్ ది అవార్డ్ టు తమన్నా అండ్ టు రాణా గారు, బళ్ళాల దేవుడు అండ్ రెబల్ స్టార్ టు యంగ్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు టు అమరేంద్ర బాహుబలి ప్రభాస్. ఏది అందరూ ఒక్కసారి అందామా? జై బాహుబలి, జై బాహుబలి. This is indeed a proud moment for Gamma Awards being associated with Bahubali. బాహుబలి అనేటువంటి సినిమా కేవలం ఒక రీజనల్ మూవీ కాదు, దాని రేంజ్ స్థాయి మారిపోయింది. రాజమౌళి గారు ఆ రేంజ్కి తీసుకెళ్లారు ఆ సినిమాని. సో ఇప్పుడు మాటలు విందామా? Good evening everyone. Good evening Dubai. It's really nice to be here and receive this wonderful honor from ETV. We actually started our careers in ETV, so it's really wonderful thing that we are being honored here on the same stage. And so I thank ETV for this wonderful felicitation. Thank you so much. Thank you everyone. Good evening everyone. I would like to thank Gamma and ETV for hosting us here in Dubai. It's a great show. Thank you. Okay. Tamanna. Good evening Dubai. I know అందరికి చాలా చల్లేస్తుంది, నాకు కూడా. కానీ ఇక్కడ మా కోసం వెయిట్ చేసినందుకు, ఈ షోని చూడనందుకు అండ్ గివింగ్ us so much love and support means a lot to all of us. Thank you for this honor for Bahubali. I feel Bahubali as a film itself is an award to any actor to be a part of. So very lucky to be a part of a film like this. And thank you Gamma Awards, thank you ETV for calling us here, and we're very happy to be a part of tonight. Thank you. Rana. దుబాయ్లో ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది నా చేతిలోకి కృష్ణరాజు గారికి ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ చేయాల్సింది గామా అవార్డ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆనరింగ్ అస్. ఈ పాత్ర ఇచ్చినందుకు రాజమౌళి గారికి, ఈ సినిమా నిర్మించినందుకు శోభు ప్రసాద్ గారికి, రాఘవేంద్రరావు గారికి, నన్ను సినిమాలో చంపకుండా వదిలేసినందుకు బాహుబలి ప్రభాస్కి, కానీ నా దగ్గర నుంచి తమన్నాని లాక్కున్న తమన్నాకి, ఈ సినిమా చూసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఓకే ప్రభాస్. హాయ్ డార్లింగ్స్. హాయ్ దుబాయ్. గుడ్ ఈవినింగ్. గామా అవార్డ్స్ థ్యాంక్స్. లైఫ్ టైం గుర్తుండిపోయే సినిమా ఇచ్చి రాజమౌళి. కాకపోతే రాజమౌళి గారికి చెప్పాలంటే ఒక 15 రోజులు కంటిన్యూస్గా మాట్లాడినా సరిపోదు. కానీ మన ప్రొడ్యూసర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాహుబలి బడ్జెట్ వేసుకున్నారు. ఫస్ట్ ఓన్లీ 1 పార్ట్, తర్వాత స్టోరీ ఎలా అయ్యి ఎమోషన్స్ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్ని ఎలాబరేట్గా వచ్చేసరికి పార్ట్ 1 పార్ట్ 2 అయింది. టోటల్ బడ్జెట్ వేసుకుంటే అసలు అప్పుడు దాకా తెలుగు సినిమా కానీ ఇండియన్ సినిమాలో కూడా లేని బడ్జెట్ వచ్చింది. అండ్ రాజమౌళి గారి హిస్టరీ ప్రకారం ఎప్పుడు అనుకున్న దానికంటే డబుల్ అయింది, అందరికీ తెలుసు.
సో రాజమౌళి గారు ఆయనకి అంత డౌట్ వచ్చి సార్ ఇది ఒక స్టాటిస్టిక్స్ పరంగా లేదు, ఇది మనం అనుకున్నట్టు రాదు, ఇది సినిమా చేయలేమేమో సార్, ఇట్స్ ఒకసారి స్టార్ట్ అయితే విజువల్ ఇది సినిమా ఇలాగే తీయాలి, మళ్ళీ మధ్యలో అటు ఇటు పెట్టకూడదు. సో ఐ థింక్ వేరే కథ చేద్దాం సార్, ప్రభాస్ నా ఫ్రెండే, పర్లేదు అర్థం చేసుకుంటాడు, విల్ డూ అ బాక్సింగ్ స్టోరీ, చాలా మంచి కథ ఉంది, చేద్దాం అంటే ఐఎమ్ వరీడ్ అబౌట్ ది బడ్జెట్, ఎందుకంటే ఇట్స్ టూ రిస్కీ, ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ. ఇది ఒకసారి ఆలోచించండి సార్ అంటే శోభు గారు అండ్ ప్రసాద్ గారు సైడ్ లేదండి కథ అదిరిపోయింది, ఎంత రిస్క్ అనేది చేద్దాం, దీన్ని హాలీవుడ్ లెవెల్ తీసుకెళ్దాం కలిస్తే, దీనికి మీరు రిస్క్ చేయండి, దిస్ ఫిల్మ్ విల్ వర్క్, విల్ పుట్ ఆల్ ది రిస్క్ అని చెప్పి దీస్ గ్రేట్ ప్రొడ్యూసర్స్ వేర్ బిహైండ్ ది బాహుబలి. చాలాసార్లు చెప్దాం అనుకున్నాం మనం కొంచెం. సో రాజమౌళి ఈజ్ ది గ్రేటెస్ట్, ఈజ్ బిహైండ్ ఎవ్రీథింగ్ దిస్ ఫిల్మ్, బట్ స్టిల్ ఆయన్ని బ్యాక్ బోన్గా సపోర్ట్ చేసింది దీస్ ప్రొడ్యూసర్స్. సో ఐ వాంట్ థ్యాంక్ దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డార్లింగ్స్. గుడ్ నైట్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్, రాణా, తమన్నా అండ్ శోభు గారు, ప్రసాద్ గారు అండ్ కృష్ణరాజు గారు. థ్యాంక్ యూ.